శ్రీరామ జయ రామ జయ జయ రామ. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన కథ పేరు చిలుక పలుకు. చిలుక అంటే ప్యారెట్, పలుకు అంటే వర్డ్. ఈరోజు మన కథలో చిలుక ఏం పలికింది, ఎలా పలికిందో విందామా? సరే అయితే. శివపురం అనే ఒక గ్రామంలో సిద్ధయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వ్యక్తి అంటే పర్సన్. ఆయనకి ఒక కుటుంబం. ఆ కుటుంబంలో భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం అంటే ఫ్యామిలీ. భార్య అంటే వైఫ్, పిల్లలు అంటే కిడ్స్. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, అంటే ఒక బాయ్, ఒక గర్ల్ ఉన్నారనమాట. ఒకరోజు సిద్ధయ్య ఇంటికి కావలసినటువంటి సరుకులు తీసుకురావడానికి బజారుకి బయలుదేరాడు. సరుకులు అంటే గ్రాసరీ తీసుకురావడానికి బజార్కి బయలుదేరాడు, అంటే షాపింగ్ అనమాట. అలా వెళుతూ ఉండగా దారిలో ఒక అంగడి కనపడింది. అంగడి అంటే షాప్. ఆ అంగట్లో ఒక చిలుక పంజరంలో ఉంది. చిలుక అంటే ప్యారెట్, పంజరం అంటే కేజ్. పంజరంలో ఉందన్నమాట. దాన్ని చూసినటువంటి ఈ సిద్ధయ్య చాలా ముచ్చట పడిపోయాడు. అంటే తనకి చాలా నచ్చేసింది ఆ చిలుక. ఎలా అయినా దాన్ని మనం కొనుక్కుందామని తనకి ఆశ కలిగింది అనమాట. ఆశ అంటే విష్. అయితే వెంటనే నడుచుకుంటూ ఆ షాప్ దగ్గరికి వెళ్ళాడు. షాప్ అంటే దుకాణం తెలుగులో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దుకాణదారు అంటే షాప్ కీపర్ ఏం కావాలి మీకు అని అడిగాడు. దానికి సిద్ధయ్య ఈ చిలుక వెల ఎంత అని అడిగాడు. చిలుక అంటే ప్యారెట్, వెల అంటే కాస్ట్. దీని కాస్ట్ ఎంత అని అడిగాడనమాట. దానికి దుకాణదారు అంటే షాప్ కీపర్ దీని వెల 100 రూపాయలు అని చెప్పాడు. 100 రూపాయలు అంటే 100 రూపీస్ అన్నమాట. అప్పుడు దానికి సిద్ధయ్య అమ్మో 100 రూపాయలా అని అన్నాడు. అమ్మో 100 రూపాయలా అనేసరికి ఆ షాప్ కీపరు కావాలంటే మీరు ఆ చిలుకనే అడగండి, అది ఏం చెప్తుందో మీరే వినండి అని అన్నాడు. దానికి ఆ చిలుకని నువ్వు 100 రూపాయలు ఖరీదు చేస్తావా అని అడిగాడు సిద్ధయ్య. దానికి ఆ చిలుక అందుకు సందేహం ఎందుకు అని పలికింది. సందేహం అంటే డౌట్ అన్నమాట. అంటే ఏమనిందంటే వై డౌట్ దట్ అని అనింది. దానికి ఓహో ఈ చిలుక పలుకుతోంది అంటే దీనికి మాటలు వచ్చు అని అనుకున్నాడు సిద్ధయ్య. వెంటనే 100 రూపాయలు ఇచ్చి ఆ చిలుకని కొనుక్కున్నాడు. అంటే బై చేశాడనమాట. కొనుక్కోవడం అంటే 100 రూపాయలంటే 100 రూపీస్. ఈ రకంగా ఆ చిలుకను కొనుక్కొని హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళాడు. సంతోషంగా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. భార్య, పిల్లలు అంటే వైఫ్, వాళ్ళ కిడ్స్ చూసి చాలా హ్యాపీ అయిపోయారు. వాళ్ళు సంతోషంగా నాన్న నాన్న ఈ చిలుకని ఎక్కడ కొన్నావు అని అడిగారు. దానికి జరిగిన కథ అంతా చెప్పాడు సిద్ధయ్య. నేను ఇలా ఒక షాప్లో ఈ చిలుకను చూశాను. ఈ చిలుక చాలా ముచ్చటగా మాట్లాడుతూ ఉంది కాబట్టి నాకు బాగా నచ్చేసింది, అందుకే దీన్ని కొనుక్కొని వచ్చాను అని చెప్పాడు సిద్ధయ్య. దానికి ఆ పిల్లలు వాళ్ళ భార్య అంటే వైఫ్, వాళ్ళు వాళ్ళకు వచ్చిన డౌట్స్ అన్నీ అడగడం మొదలుపెట్టారు. దానికి ప్రతిదానికి అది ఒకటే ఆన్సర్ ఇస్తూ ఉంది. డౌట్స్ అంటే ఏమని చెప్పాను, సందేహం. అన్నిటికీ ఒకటే సమాధానం చెప్తోంది. సమాధానం అంటే ఆన్సర్. దాని ఆన్సర్ ఏంది తెలుసా? అందుకు సందేహం ఎందుకు అని అంటోందనమాట. అందుకు సందేహం ఎందుకు అంటే వై యు డౌట్ దట్ అని అర్థం అని జవాబు ఇవ్వగానే దాంతో సిద్ధయ్య ఆశ్చర్యపోయాడు. ఏందయ్యా ఈ చిలుక ఇదే మాట మాట్లాడుతుంది అని షాక్ అయ్యాడనమాట. దాంతో అప్పటికే తనకు అర్థమైంది, ఈ చిలుకను కొనడంలో మోసపోయాను. ఈ చిలుకని కొనేటప్పుడు ఇదే సమాధానం చెప్పింది. దాంతో ఈ చిలుకకి చాలా మాటలు వచ్చు అనుకొని దీన్ని నేను కొన్నాను. తీరా చూస్తే ఆ ఒక్క మాటే వచ్చు దీనికి ఇది తప్ప వేరే ఏమి మాట్లాడడము రాదు అని అప్పుడు అర్థమైంది సిద్ధయ్యకి. వెంటనే తల మీద చేతులు పెట్టుకొని చాలా బాధపడ్డాడు. అయ్యో నా 100 రూపాయలు పోయాయే అని. అప్పుడు వెంటనే
తల మీద చేతులు పెట్టుకొని సిద్ధయ్య ఇలా అన్నాడు. అయ్యో, నేను ఎంత అమాయకపు వెధవను, మోసపోయాను అని. అమాయకం అంటే ఇన్నోసెంట్, వెధవ అంటే ఈడియట్. వాడిని వాడే తిట్టుకున్నాడు అనమాట సిద్ధయ్య. అప్పుడు అలా తిట్టుకోగానే చిలుక అందుకు సందేహం ఎందుకు అనింది. అంటే వై యూ డౌట్ దట్ అనిందనమాట. వెంటనే వాళ్ళ భార్య పిల్లలు అందరూ పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకున్నారు, పకపక నవ్వారు. ఇలా ఈ కథ ముగిసింది. ఇంతకీ ఈ కథ మీకు ఎలా నచ్చింది? దీంట్లో ఎన్ని పదాలు నేర్చుకున్నారు? నాకు వెంటనే కమెంట్స్లో చెప్పండి. బాయ్ పిల్లలు, మళ్ళీ నెక్స్ట్ కథలో కలుసుకుందాం. అంతవరకు కథ కంచికి మనం ఇంటికి. కృష్ణ అర్పణం.